విజయవాడ గుంటతిప్ప కాలువ చెత్తా చెదారంతో కాలుష్యమయంగా మారింది. పరిశ్రమల నుంచి ప్రమాదకర రసాయనాలు కలవడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. సనత్ నగర్ వద్ద ప్రారంభమయ్యే ఈ కాలువ ఎనికేపాడు వద్ద నున్న ఏలూరు కాలువలో కలుస్తోంది. ఆటోనగర్ మీదుగా వెళుతున్న ఈ కాలువలోకి శుద్ధి చేయని వ్యర్థాలు వదులుతున్నారు. సుమారు 5 కిలోమీటర్ల పొడవునా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ కాలువ పనులు కొంతమేర చేసినా తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు దీన్ని ఆపేసింది. గుంటతిప్ప కాలువ దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రస్తుతం మనం గుంటతిప్ప కాలువ దగ్గర ఉన్నాము. ఈ కాలువలో చెత్తా చెదారంతో పూర్తిగా నిండిపోయి ఉంది. దీంతో కాలుష్య కారకంగా ఈ కాలువ మారింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వీఎంసీ తరలిస్తున్న చెత్త సైతం ఈ కాలువలో పూర్తిగా పూడుకుపోతుంది. చెత్త ట్రాన్స్ఫర్ కేంద్రం ఇక్కడే ఉంది. ఈ ట్రాన్స్ఫర్ కేంద్రం తీసుకొచ్చే క్రమంలో ఎంతో చెత్త ఈ గుంటతిప్ప కాలువలో పడడంతో ఇక్కడ దోమలు ఈగలకి కేంద్రంగా ఈ కాలువ పూర్తిగా మారిపోయింది. దీంతో భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. దీనిపైన ఈ స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇది చంద్రబాబు గారు అంతకుముందు ఆయామంలో మొత్తం అంతా క్లీనింగ్ చేసి ఏటి చెడ్డు దీన్ని 200 అడుగులు రోడ్డు చేద్దామని ప్లాన్ చేశారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. రోడ్డు మీద వెళ్తుంటే అసలు జారిపోయి 100 మంది పడిపోయారు. రోడ్డు మీద లారీలు మట్టి గిట్టి అంతా పెట్టి కాలువ పూడిపోయి తర్వాత మొత్తం అంతా ఇదైపోయింది. ఈ రోడ్డు మీద వేసిన చెత్త చెదారం మొత్తం అంతా కాలువలో పడిపోతుంది. కాలువలో పడిపోయి మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఎక్కడికెక్కడ అవస్థే. దువాసన, దోమలు, వాటర్ పొల్యూషన్ మొత్తం నలకలే. బందర్ రోడ్ టెర్మినల్ కాడ నుంచి ఇక్కడ రామర్పాడు రింగ్ వరకు ఇది మెయిన్ రోడ్ అండి. దీన్ని చిన్న చేసేసి ఇట్లా డంపింగ్ యార్డ్ లాగా చేశారు రోడ్డుని. అసలు డంపింగ్ యార్డ్ ఎందుకు పెట్టారో ఇక్కడికి ఎవరికి తెలియదు. ఈ సనత్ నగర్లో మా ఇల్లు, ఈ దోమలన్నీ మాకు బాగా దీనివల్ల సనత్ నగర్ మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోయింది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు పంచాయతీలో వెళ్ళి కంప్లైంట్ చేసామనండి. ఇదేమో ఐలావ్ అంటారు. ఐలావ్లో చేస్తే ఇది మాకు సంబంధం ఉంటుంది. ఇది ఎవరికి సంబంధించిందో మనకి అర్థం అవ్వట్లేదు. అసలు దీని మూలంగా ఈ దోమలకి పిల్లలకి ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగే రోడ్డు ఇది. అటు మురళీనగర్ నుంచి ఇటు స్కూల్స్ ఉన్నాయి, అటు ఇటు పిల్లలు డైలీ పొద్దున్న పడతా ఉంటారు. వర్షం వస్తే అసలు దీని నరకమే. ఇక్కడ పిల్లలు వెళ్ళలేరు, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. పొద్దున్న టిఫిన్ చేసి పిల్లలు వెళ్తారు స్కూల్స్కి. ఆములు కంపు కొట్టట్లా రోగాలు వచ్చేట్టున్నాయి సార్. దీని గురించి అయితే రోజు తెచ్చి అక్కడ పడేస్తారు. అక్కడ స్కిడ్ అయ్యి బళ్ళు కూడా పడిపోతున్నాయి. మొన్న 2 పడిపోయి చేతులు ఇరిగాయి, కాళ్ళు ఇరిగాయి. వర్షాలు వస్తే కానీ మొత్తం నీరు బళ్ళు లోనికి వచ్చేస్తారు. బాగా వర్షాలు వస్తాయి. డంపింగ్ యార్డ్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసి వెళ్ళిపోతున్నారండి. ఇంకొకసారి తీస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు, మురుగునీరు అన్ని ఆగకుండా ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే దోమలు అన్ని బాగా ఎక్కువ అవుతున్నాయి. బాగా స్మెల్ రావడం మూలంగా మాకు బాగా ఇక్కడ వర్క్ అనేది చేయలేకపోతున్నాం. వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సింది. జనాలు రావడానికి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పక్క ఇది ఇక్కడ నుంచి మన ఆటోనగర్ గేటు, రామర్పాడు రింగ్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇదండి. ఈ రోడ్డు ఇంకా డబల్ రోడ్డు అది వేస్తున్నారు. అది ఎప్పుడుగా అవుతుంది, దానివల్ల మరి ఎప్పుడు వేస్తారు ఏంటనేది మాకు ఇంకా తెలియట్లేదు. దోమలు మేము అన్నం తినాలన్నా తినలేకపోతున్నాం. వాసన, దురద, దోమలు గుచ్చి కొడుతున్నాయి. మళ్ళీ మా ఆరోగ్యాలు మేము పట్టించుకోవాలంటే మా వానరులను అడగాలన్నా కూడా ఇబ్బంది. వీళ్ళు చిన్న కార్మికులు ఉన్నారు. వాళ్ళకి మలేరియా కానీ, డయేరియా కానీ ఏది వచ్చినా సరే, టైఫాయిడ్ వచ్చినా సరే చూపించుకోలేని పరిస్థితి. భూగర్భ జలాలు కూడా కలుషితం అవడంతో తాగడానికి కూడా ఇక్కడ నీరు పనికి రావడం లేదని, దుర్వాసన భరితమైన తాగునీరు ఈ బోర్ల ద్వారా వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ గుంటతిప్ప కాలువకి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం సోమేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.